పరలోకమందున మా తండ్రి నీ శ్రేష్టమైన ఘనమైన వందనాలైనా మరో చక్కని సమయం ప్రభు అవకాశం నాకు అందించడానికి మీకు వేలాది వందనాలు. గతకాలం అంతా ఎంతగానో కాచి దాచి కాపాడి మరో శ్రేష్టమైన సమయం ప్రభు నాకు మాకు సిద్ధపరిచేదానికి మీకు వేలాది వందనాలు. అయ్యా ఈ క్షణం వరకు ఎంతగానో ప్రభు కోడి తన పిల్లల దగ్గర దాచేట్టుగా మమ్మల్ని మా కుటుంబాల సంఘాన్ని కాచి దాచి కాపాడుతున్న దానికి వేలాది వందనాలు. అయ్యా ఈ సమయంలో ప్రభు ప్రారంభించిన ఆరాధన ప్రభు పాటలు వచ్చే మహిమ పొందారు అనుకున్న తండ్రి బిడ్డలు చెప్పిన సాక్ష్యాన్ని బట్టి వారి జీవితానికి చక్కటి కార్యాలు కాపుదలు దయచేయండి. దైవ సేవకుల ప్రభావ విధంగా ఆనందరావు గారి కూడా ప్రార్థిస్తున్నాం. కొంచెం స్వస్థత కలిగిందని ఇంకా సంపూర్ణమైన ఆరోగ్యత నింపి ఉన్న స్థలాల్లో నీ సేవలో పరిచయం దాసులు బలంగా మీరు వాడుకోండి. అలాగే అందరి అవసరాలు ప్రభావ తెచ్చండి. అందరికీ చక్కని ఆరోగ్యాలు దయచేయండి. వాక్యం ద్వారా ప్రభావ మరొకసారి నాతో మాత్రమే మాట్లాడి బలపరచమని సమస్త విషయాల్లో ప్రభావ మీద మాకు తోడమని మా ముందున్న పనుల్లో కూడా మీ సహాయం మాకు దయచేయమని నజరేయుడు యేసుక్రీస్తు శక్తిగా నమ్మని అడిగి స్తుతించి ప్రార్థించి పెట్టుకుంటున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. మంచిదండి. దేవుని వాక్యం చూద్దాం. దేవుని నామమున స్తోత్రములు. మీ అందరికీ వందనాలు. యోబు గ్రంథంలో జరిగిన సంఘటన లేఖనాలు మనం గమనించాలి, ఆలోచన చేయాలి. ఇవాళ అన్నిటికన్నా మీకు తెలిసిన విషయము లేఖనాల్లో మన ప్రభువు యేసుక్రీస్తు గారి మాట, మన దేవుడు ఎంతగానో మనల్ని ఓదార్చే దేవుడు, ఆదరించే దేవుడు అని ఒక మాట ఉంది. చెప్పండి, మన దేవుడు మనల్ని ఓదార్చే దేవుడు అంటే ఆదరించే దేవుడు. ఎంత ఆదరణ అంటే నిజంగా మన గురించి ఎంత శ్రద్ధ మీరు చూడాలి. వాక్యంలో క్రొత్త నిబంధనలో ప్రభువు యేసుక్రీస్తు గారు ఆయన వచ్చారు, లోకం కొరకు చేయవలసిన త్యాగం అంతా చేశారు, మరణించారు, తిరిగి మూడో దినం తండ్రి చేత లేపబడిన తాను తన పని అయిపోయిందని వెళ్ళిపోకుండా తిరిగి మళ్ళీ 40 దినాల పాటు భూలోకంలో నుండి తన శిష్యుల్ని మిగతా క్రైస్తవులను బట్టి వారిని నమ్మిన వారిని వారిని కలుస్తూ, వారితో మాట్లాడుతూ, వారిని బలపరుస్తూ, వారిని ఆదరిస్తూ, వారిని ఓదారుస్తూ అవునా తను బయలుపరుచుకున్న 40 రోజులు కూడా తిరిగి మరి ఆ విధంగా వారి గురించి మాట్లాడినారు. మీకు ఒక ఆదరణకర్త నేను పంపించబోతున్నానని మరి వచ్చాడు. హల్లెలూయా. ఈయన ఓదార్చమో ఆదరించడమే కాకుండా నేను వెళ్ళవలసిన సమయం వచ్చింది, నేను ఖచ్చితంగా వెళ్ళిపోవాలి. మరి ఆ విధంగా అయితే మిమ్మల్ని అనాథలుగా నేను విడిచిపెట్టి వెళ్ళట్లేదు, ఖచ్చితంగా మీకు ఒక ఆదరణకర్త నేను పంపించబోతున్నానని. నిజంగా మాట ఎంత శ్రేష్టమైన మాట అండి ఈ రోజున. అందుకని వాళ్ళ క్రైస్తవ సమాజంలో మనందరం కూడా కష్టాలు వస్తాయి, ఇరుకులు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, శోధనలు వస్తాయి అవునా, చాలా రకాల నష్టాలు మన జీవితంలో ఎదురవచ్చు. కానీ ఈ రోజున చాలా సందర్భాల్లో మనం తిరిగి ధైర్యం తెచ్చుకొని ముందుకు వెళ్ళగలుగుతున్నామంటే దేవుడు మనకు ఉన్నాడనే ధైర్యంతో. హల్లెలూయా. ఎవరయ్యా దేవుడు అంటే ఆదరించే దేవుడు, ఓదార్చే దేవుడు అవునా కదా. ఎన్ని సందర్భాల్లో మనం చూసాం ఎంతగానో ఆయన ఆదరణ మనం పొందుకున్నాం కనుక ఎన్ని కష్ట నష్టాలు మన మీద దాడి చేసినా కూడా తిరిగి మనం ప్రార్థన చేసుకుని దేవుని వైపు చూడటం ద్వారా దేవుడు ఎంతగానో మనం ఆదరించి ఓదార్చి మనం ముందుకు నడిపిస్తూ ఉంటాడు. ఈరోజు అక్కడ గొప్ప దేవుడు దొరకడం నిజంగా మనందరూ అదృష్టం ఈరోజు. హల్లెలూయా. చాలా సంఘటనలు కొన్ని సందర్భాల్లో జీవితాలు జరిగినప్పుడు ఒక రకమైన లోపల డిప్రెషన్లోకి వెళ్ళిపోవటం, లేకపోతే రకమైన చూసినప్పుడు న్యూనతా భావంలోకి వెళ్ళిపోవటం, ఏమో అనే రకాల ఫీలింగ్లోకి వెళ్ళిపోవటం చూస్తూ ఉంటాం. కానీ ఈ రోజు దేవుని బిడ్డలుగా మన జీవితాల్లో దేవుని దగ్గర మనం మోకరించి ప్రార్థన చేసిన ప్రతిసారి కూడా ఎనలేని ధైర్యాన్ని, ఎనలేని శక్తిని దేవుడు మనకి ఇస్తున్నాడు. హల్లెలూయా. అందుకనే వాక్యం సిలువను వచ్చిన వార్త రచించిన వారికి వెళ్తున్న రక్షించబడుతున్న మనకి దేవుని శక్తి అని బయలుదేరి ఆ శక్తి దేవుడు మనకి ఇస్తున్నాడు. నమ్మిన వారికి తప్పనిసరిగా ఆ శక్తి దేవుడు ఇస్తున్నాడు. అందుకనే వాళ్ళ చాలా సందర్భాలు మనము ఒక పక్కన కష్ట నష్టాలు ఎదురవుతున్నా, ఓదార్చబడుతున్నాం, ఆదరించబడుతున్నాం. లేఖనాల్లో మరి చూసాం చాలా సందర్భాలు. మరి ఆ విధంగా వాళ్ళ ప్రభువు యేసుక్రీస్తు వారు మనకి మరి ప్రత్యేకంగా చెప్పి వెళ్ళారు అన్నమాట. కాబట్టి వాళ్ళు మనం కూడా ఏం చేయాలంటే ఆదరించబడ్డ మనం, ఓదార్చబడుతున్న మనం అవునా కదా. దేవుడిచ్చిన ధైర్యమే, దేవుడిచ్చిన ఆలోచన, దేవుడిచ్చిన కృపే. హల్లెలూయా. కాబట్టి ఆ ధైర్యం పొందుకున్న మనం చేయాల్సిన పని ఏంటంటే మనం కూడా ఎవరన్నా కష్టాల్లో ఉంటే, ఇరుకుల ఇబ్బందులు ఉంటే, నష్టపోయి ఉంటే, శ్రమలు పాలై ఉంటే వారిని మనం కూడా వెళ్ళి ఓదార్చాలంటే. హల్లెలూయా. ఎలా అనిపిస్తుంది అంటే ఒక రకమైన కష్టంలో ఉన్నప్పుడు మనవారు అనేవారు ఎవరన్నా మనకు కనపడ్డారనుకోండి, కొంచెం ఆ స్వేచ్ఛ, ఆ ధైర్యము, ఆ పలకరింపులో ఒక రకమైన తేలిక అవుతాం మన జీవితాలు అవునా కదా. వాళ్ళు యోగు లాంటి వారికి శ్రమలు వచ్చింది, యోగుకు భయంకరమైన శోధనలు వచ్చింది. యోగు గారు సాతానికి దేవునికి మధ్య జరిగిన సవాళ్ళలో యోగు మరి శోధించబడటానికి కారణం మనం చూసాం. ఎంత శోధించబడ్డా కూడా నీతిమంతుడని బైబిల్ సెలవిస్తున్నా కనుక ఆయన నోట ఎక్కడ కూడా కించిత్ పాపంతో కొన్ని మాట్లాడాల, ఎక్కడ దేవుడు తక్కువ చేసి మాట్లాడు. అందుకని వాక్యంలో ఉంది యోగు నోటితో కూడా పాపం చేయలేదంటే. హల్లెలూయా. దేవుడు నాకు అన్యాయం చేశాడన్న మాట ఆయన వంగదంటే. ఎంత కష్టం వచ్చినా, 10 మంది సంతానం చనిపోయినా అవునా, సమస్త ఆస్తులు కోల్పోయినా, సమస్త విషయాలు కూడా నష్టపోయినా, ఆరోగ్యం క్షీణించిన, ఆస్తులు కోల్పోయినా, బిడ్డలు కోల్పోయినా, సమస్తం కూడా కోల్పోయినా దేవుడు నాకు అన్యాయం చేశాడనే పదవాడు. వాక్యం తెలిస్తే ఆ మాట వాడా. హల్లెలూయా. దేవుని గొప్పతనం తెలిస్తే, వాక్యం తెలిస్తే దేవుడు నాకు అన్యాయం చేశాడని మాట వాడా. దేవుడు ఎప్పుడూ న్యాయమే చెప్తాడు. మన దేవుడు న్యాయవంతుడు. హల్లెలూయా. అన్యాయం చేసేదేం కాదు. సరే ఆయన శ్రమల పాలయ్యాడు. దేవుని విషయంలో ఆయనకు ఒక స్పష్టత ఉంది. సరే యోగుకు 3 స్నేహితులు ఉంటారని బైబిల్ సంధిస్తూ ఉంది. ఆ 3 స్నేహితులు కూడా మరి యోగు దగ్గరికి వచ్చి పరామర్శించాలని, అతన్ని కలిసి దుఃఖించుటకు, అతన్ని ఓదార్చుటకు పోవాలని ఆలోచించుకోండి.
ఇప్పుడు ఒక మాట, ఆనాడు ఏడు స్నేహితులు చేసిన పని వాళ్ళు మనం కూడా చేయాలా వద్దా? అక్కడ వాక్యం స్పష్టంగా ఉంది. వారు వెంటనే వారు చేసిన పని ఏంటంటే అతనితో కలిసి, ఎవరితో కలిసి? ఇప్పుడు ఎవరైనా సరే మన జీవితాల్లో, మన సంఘంలో కానీ, మన జీవితాల్లో కానీ, మన సంఘం కాకపోవచ్చు, కష్టంలో ఉన్న వారి దగ్గరికి, దుఃఖించుచున్న వారి దగ్గరికి, బాధలో ఉన్న వారి దగ్గరికి వెళ్ళాలి వద్దని? హల్లెలూయా. వెళ్ళటం శ్రేష్టమైన పని, ఉన్నతమైన పని, అంతకన్నా విలువైన పని మరొకటి లేదు. ప్రభు అందుకే అంటారు, ఎదుసరుగుతున్న ఇంటికి ఒకటి కంటే ప్రలాపించే వారి ఇంటికి వెళ్ళి పరామర్శించడం ఎంత ఉన్నతమైన పనినో లేఖనాలు ప్రభు చెప్తున్నారు. హల్లెలూయా. కాబట్టి ఈనాడు మన జీవితాల్లో కూడా ఎప్పుడైనా మన జీవితాల్లో కష్టం నష్టం ఎదురైనప్పుడు, ఇవాళ ఒకరికి రావచ్చు, లేకపోతే మనకు రావచ్చు. లేఖనాలు ప్రభు అంటారు, మీరు కూడా శరీరంతో ఉన్నారు కనుక కష్టంలో ఉన్న వారిని మీరు చెప్పాలి, కష్టంలో ఉన్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. హల్లెలూయా. తప్పనిసరిగా మనం జ్ఞాపకం చేసుకోవాలి. కష్టంలో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకునే, పైగా మన అనుకున్న వారు మనకు కనపడితే అంత ఒక రకమైన సంతోషము, ఒక రకమైన ఆదరణ మనకు కలగడానికి అవకాశం. అట్లా మనందరం కూడా నేర్చుకుని రాబోయే దినాలు ఇంకా చాలా సంతోషం. చాలా విషయాలు వాక్య లోతుల్లో మీరు ఉన్నారు, చక్కగా కష్ట సుఖాల్లో పాల్పంచుకుంటున్నారు. అట్లా ఇంకా రాబోయే దినాలు కూడా మనం కూడా ఆనాడు వారు చేసిన పని మనం కూడా చేయడానికి సిద్ధపడితే ఎంత ఆశీర్వాదం మన జీవితాలు. పైగా వారు అంటున్నారు, కలిసి ఆయనతో మనము దుఃఖించడానికి, ఓదార్చడానికి. చెప్పండి, దుఃఖించడానికి, ఓదార్చడానికి మనం పోవాలని అలా వేరు స్థలాలను ముగ్గురు స్నేహితులు కూడా అలా రోజున వెళ్దామని మరి ఏడు దగ్గరికి వెళ్ళి వచ్చినట్టుగా మనం చూస్తాం. హల్లెలూయా. వారు వచ్చి దూరంగా నిలబడి కన్నులైతే చూసినప్పుడంట, చదువు, చూసినప్పుడు అతని కోల్చుకోలేక తమ వస్త్రములను చిక్కుకొని ఆకాశంతో తమల మీద ధూళి చల్లుకొని ఎలుగెత్తి ఏడ్చిరి. అతని బాధ అత్యధికముగా ఉందని వెళ్ళి చూస్తే అర్థమవుతుందా? వెళ్ళి కష్టంలో ఉన్న వారిని వెళ్ళి చూస్తే ఖచ్చితంగా మనం కూడా ఆ సందర్భం, ఆ సిచ్యువేషన్ అర్థం అవడానికి మనం కూడా కాసేపు వారితో కలిసి మరి ఆ విధంగా దుఃఖాన్ని పంచుకోవడానికి లేఖనాల ప్రభు అన్నారు. సంఘంలోని దేవుని బిడ్డలందరూ ఎలా ఉండాలంట? శరీరంలోని అని చెప్పాలి. శరీరంలోని అవయవాల మాదిరిగా ఉండాలండి. శరీరంలో ఏదైనా అవయవానికి దెబ్బ వస్తే, కష్టం వస్తే, ఇరుకొస్తే, ఇబ్బంది వస్తే శరీరం అంతా బాధపడుతుంది, ఆ ఒక్క అవయవం బాధపడుతుంది. అనేది పైగా శరీరం అంతా బాగు చేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాం ఆ శరీరాన్ని, లేదా ఆ యొక్క అవయవాన్ని ఏదైతే ఉందో. అట్లాగే ఈ రోజున చాలా విషయాలు ఉంటే మనం ఆత్మాసనగా నేర్చుకుంటే రోజు సంగతి ఉండే వాక్యం కలిసి. కాబట్టి ఆ విధంగా మనం కూడా ఏమి నేర్చుకోవాలి వాక్యం ద్వారా? వాక్యమే నేర్పుద్ది కొన్ని విషయాలు, మన జ్ఞానం నేర్పుద్ది, ఆలోచన నేర్పుద్ది, బుద్ధి చెప్పుద్ది. దేవుని వాక్యంలో చాలా విషయాలు మన జీవితాలు ఎలా మనం ముందుకు వెళ్ళాలో అన్ని మనకు వాక్యమే నేర్పుద్ది. వారంతా కూడా అంటే వెళ్ళి దూరంగా నిలబడి అసలు ఏమును చూస్తే, ఎందుకంటే ఏముని ఎలా చూశారు వారు? గొప్ప ధనవంతుడుగా, పేరు ప్రతిష్టలు కలిగి, అందరికీ ఆహారం పెట్టే వ్యక్తిగా, చాలా ఉన్నతమైన స్థానం చూసి ఈ రోజున ఆరోగ్యం క్షీణించి అన్ని కోల్పోయి దీనావస్థలో, అవునా, కురుకులన్నీ ఒంటి నిండా కురుకులు పెట్టి గోపుకోవడానికి చిల్లపెంకులు తీసుకొని శరీరం గొప్పని స్థితిలో ఆయన ఉన్నప్పుడు ఆయన చూసినప్పుడు చాలా వరకు బాధ కలిగింది. అయ్యో మా స్నేహితుడే కదా అయిపోయాడు. నిజంగా అది ఓదార్పు. వెళ్ళి ఆ విధంగా అతనితో మాట్లాడలేక ఆ బాధ అత్యధికం అయిపోయినప్పుడు అంటే గ్రహించి ఒక్క మాట నేను పలుకలేక 7 దినాలు మాట్లాడలేకపోయాడు. అంత బాధలో ఉండాడు. హల్లెలూయా. కాబట్టి ఇది కూడా మన జీవితాలు కూడా మనం కూడా నేర్చుకోండి. పరామర్శించడం, చెప్పండి, పరామర్శించడం, అవునా? కాబట్టి ఓదార్చడం, అవునా? లేఖనాల్లో మాట ఉంది, దుఃఖించే వారితో కలిసి మీరు దుఃఖించండి, సంతోషించే వారితో కలిసి మీరు దేవుని పెట్టడం కదా, అవునా కాదు? శరీరంతో ఉన్నాం కదా, సంఘ సహవాసంలో ఉన్నాం కదా, ఖచ్చితంగా మనం ఆ పనులు చేయడం నేర్చుకోవాలి. మంచిది. లేకపోతే మన కష్టం ఉంటే పరిగెత్తుకు రావాలా? వచ్చినప్పుడు ఎంత ఆనందంగా ఉంటే వస్తే హల్లెలూయా. కాబట్టి ఆ రీతిగా మన ఆత్మీయ జీవితం లేదు. అందుకనే వాళ్ళ వాక్యం, లేఖనాల వాక్యం, మన దేవుడు ఓదార్చే దేవుడు, ఆదరించే దేవుడు. వాళ్ళు దేవుని పెట్టమని మనం కూడా అదే నేర్చుకోవాలి. ఇతరులైన వారి కష్టంలో ఉన్న వారిని ఓదార్చడము, ఆదరించడము, భరోసాగా నీకు నేను ఉన్నానని కాస్త సపోర్ట్గా చేతులు వాటికి మనం నిలబట్టడం నేర్చుకోగలిగితే ఆయన మెచ్చుకుంటాడు సార్. హల్లెలూయా. మరి ఒక మాట, యెషయా గ్రంథం 25వ అధ్యాయము 7వ వచనం. యెషయా గ్రంథం 25వ అధ్యాయము ముఖములను ముసుకును ప్రతి వాణి బాష్ప బిందువునైనా ప్రభు ఏం నేర్చుకోమంటున్నారు? ఆయన ఏం చేస్తారంటే దేవుని సన్నిధికి వచ్చి దేవుడు నమ్ముకున్న వారి అందరూ కూడా ప్రతి బాష్ప బిందువు అయినా, బాష్ప బిందువు అంటే ఇట్లా, అవునా కదా? మనం కూడా అదే నేర్చుకోవాలి. మనం కూడా దేవుడు మనకు ఏదైతే నేర్పాడో, తోటి వారు ఏదైనా ఇబ్బందులు కష్టంలో ఉంటే మనం కూడా కన్నీరు తుడిచేవారంగా కనీసం వెళ్ళి దగ్గరికి తొడవకపోయినా కనపడి మన జీవితాల్లో మన విధంగా ఎంత ఓదార్పు వస్తుంది, ఎంత బలాన్ని చూపుతుంది ఈరోజు సహోదరి.
హల్లెలూయా. కాబట్టి ఈ రోజున దేవుడు ఏమి నేర్పుతున్నాడు మన జీవితాల్లో? ఆయన అంట సమస్తమైన మరి చూసినప్పుడు ప్రతి వాని మొఖం మీద ఉన్న ప్రతి బాష్ప బిందువులను ఆయన తుడిచివేసేది. ఈ రోజున ఎన్నోసార్లు మన జీవితాల్లో మన కన్నీటిని తుడిచేవాడు. మనం కూడా కొన్ని సందర్భాల్లో మనకు చేతనైనంత వరకు మన స్తోమత మేరకు మనకున్న సామర్థ్యం మేరకు మనం కూడా కన్నీరు తుడిచేవారుగా ఉండాలి. కన్నీరు హల్లెలూయా. అది కష్టంలో ఉన్నప్పుడు కన్నీరు వస్తుంది, బాధలో ఉన్నప్పుడు కన్నీరు వస్తుంది, ఇబ్బంది వస్తుంది. ఆ ఇబ్బంది ఉన్నప్పుడు మనం కూడా పరామర్శించి కన్నీరు తుడిచేవాడు ఎంత అదృష్టం మన జీవితానికి వస్తుంది. నేర్చుకున్నా బ్రహ్మాండమైన పని అండి. భక్తి అయితే ఉసుకేసుకుని ప్రార్థన చేస్తే భక్తి సరిపోతుంది, చాలా పనులు ఉండే చేయాల్సింది. ఉపవాసాల గురించి ఒక మాట ఉంది. ప్రభు అంటారు ఉపవాసం అంటే అన్ని మానేసి కడుపు మార్చుకొని కూర్చోవటమే ఉపవాసం అని యెషయా మాట్లాడుతాడు కదా. కడుపు మార్చుకొని కూర్చోవటమే నాకు అనుకూలమైన ఉపవాసమా? అది నేను కోరుకోవట్లేదని ప్రభు అన్నారు. ఏంటంటే ఉపవాసం అంటే ఇబ్బందుల్లో ఉన్న వారిని పరామర్శించడం, ఆకలిగా ఉన్న వారికి నీ ఆహారం పెట్టడం, రక్త సంబంధికి మొహం తిప్పుకోకుండా ఇది కదా నేను ఇష్టపడే ఉపవాసం అన్నాడు దేవుడు. కాబట్టి ఈ రోజున దేవుడు ఏదో చాలా గొప్ప విషయాలు చెప్తున్నాడు మన జీవితాన్ని. అవి నేర్చుకొని అవలంబించగలిగితే, నిజంగా మన క్రియలో దాన్ని మనం చేయగలిగితే, నిజంగా చేసే పని మనకు ఎంతో తృప్తినిచ్చుద్ది. నేను సహాయం చేయగలిగాను, ఓదార్చగలిగాను, నా వంతు నేను ఏదో హెల్ప్ చేయగలిగానని అది చాలా సంతృప్తి. ఇది మెచ్చుకుంటుంది అన్నమాట. హల్లెలూయా. కాబట్టి ఆ ప్రకారం ముందుకు వెళ్ళగలుగుతా. మరొక మాట మత్తయి సువార్త 5వ అధ్యాయం 4వ వచనం. ఒక 4 విషయాలు చెప్పి నేను ముగిస్తాను. మత్తయి సువార్త 5వ అధ్యాయము 4వ వచనం. దుఃఖపడి వారు ధన్యులు, వారు దేవుని చేత చెప్పాలి. దుఃఖపడి వారు దుఃఖం వస్తారా? దుఃఖం లేకుండా ఎవడన్నా జీవితం సాగించగలడా? ఎవరు లోకంలో మాట్లాడినారు కాలు తడవకుండా సముద్రాన్ని దాటొచ్చుకంట, కానీ కంట కన్నీరు కాచకుండా ఎవడు జీవితాన్ని దాటలేకంట. ఎవడైనా ఏదో సందర్భంలో దుఃఖించవలసిందే, కన్నీరు కాచవలసిందే. ప్రతి వాడు కన్నీరు కాచవలసిందే. కాలు తడవకుండా సాగరాన్ని దాటొచ్చండి. కాలు తడవకుండా ఎలా అని అడగరే? ఫ్లైట్ ఎక్కితే అయిపోయా, పడవ ఎక్కితే అయిపోయా, ఏ పెద్ద వాడెక్కితే అయిపోయాయి. అవునా కదా? చెప్పాలి అమ్మంటే మీరు. అట్లాగే మరి సహోదరుడా ప్రభు అన్నారు, మా దుఃఖపడకుండా కంట నీరు కార్చకుండా ఈ జీవితాన్ని, మానవుడి జీవితాన్ని ఎవరు కూడా దాటలేదంటే ప్రతి వాడు ఏదో సందర్భంలో దుఃఖించవలసిందే. కానీ ఈ రోజున వాక్యం అంటే మన జీవితాల్లో దుఃఖపడుతున్న మీరు ధన్యులు అంటున్నాను. హల్లెలూయా. ఏ కారణాలు బట్టి మనం దుఃఖపడుతున్న మనం ధన్యులం అంటే దుఃఖపడే వారిని దేవుడు ఓదార్చే దేవుడు అంటే ఏమి నేర్చుకున్నాం మరి? నిజమే సార్, దేవుడు ఓదార్చే దేవుడు. మనం కూడా నేర్చుకోవాలి, మనం కూడా ఓదార్చడం. వేగు స్నేహితులు చేసే పని మనం ఎందుకు చేయగలం? మనం ఆడేవారు మనకన్నా గొప్ప వాళ్ళు అనుకున్నా, మనకన్నా గొప్ప వాళ్ళేం కాదు, మామూలు స్నేహితులే కాదు కదా. మనం కూడా రాబోయే దినాలు ఇవన్నీ నేర్చుకొని అట్లా ఎవరు ఏ కష్టంలో ఉన్నా, ఇరుకులో ఉన్నా ముందు ఆ విధంగా వెళ్ళి, అవునా, మన వంతు మనం ఓదార్పు ఇవ్వగలిగితే గొప్ప ఆదరణ తగ్గించడానికి అవకాశం. హల్లెలూయా. దుఃఖపడి వారు ధన్యులు, వారు దేవుని చేత ఓదార్చబడతారు. కనుక ఈ రోజున దేవుడు ఏం చేయగలుగుతున్నాడో మనం తెలుసుకొని మనం కూడా ఆ పని చేయాలి. ప్రభు ఏమన్నారు? ఆయన ఎట్టి క్రియలు చేస్తున్నాడో మనం చూసి మనం కూడా ఆ పనులు చేయాలంటే మనం చేయలేము. ఆ పని చేయగలం కదా, మనం చేయగలిగే పని దేవుడు చెప్పాడు కదా. కాబట్టి ఆ రీతిగా తప్పనిసరిగా వీటి మీద కొంచెం మనసు పెట్టి రాగల దినాల్లో ఆ దిశగా మనం ముందుకు వెళ్ళేవారుగా ఉంటాం. లోకాసు వార్త 7వ అధ్యాయం 11వ వచనం. నేను గుర్తు చేస్తాను 4 విషయాలు. లోకాసు వార్త 7వ అధ్యాయం 11వ వచనం. ఒకడే కుమారుడు. అవును, అవును. చూడండి, ప్రభు ఆమెను చూచి ఏం చేస్తున్నాడుగా? బాగా ఏడుస్తా ఉంది. విధవరాలు భర్తను కోల్పోయింది, ఒక్కగాను కుమారుడు కోల్పోయింది. కుమారుడు కోల్పోయిన ఆ విధవరాలు బాగా ఏడుస్తా ఉంది. దుఃఖపడుతున్న ఆమెను ప్రభు చూచాడంటే. హల్లెలూయా. చెప్పండి, దుఃఖపడుతున్న తనను ఎవరు చూచారు? సంఘంలో ఎవరన్నా దుఃఖపడుతున్నారు ఏమైనా సందర్భం నుంచి మనం చూడాలా వద్దా? చూడటం న్యాయమే కాదా? చూడాల్సిన ధర్మం మనకు ఉందా లేదు? హల్లెలూయా. రూపే వాక్యం చూపిస్తాం. ఈ పని చేస్తే ఎంత చిన్న ప్రార్థన చేస్తే సరిపోతుంది. ఆమెను చూచి ఆమె మీద కనికరపడి, ఆమె బాధపడుతుంటే చూసి కనికరపడి దగ్గరికి వెళ్ళి ఆమె అవసరం అయితే తెలుసుకొని తాను చేయగలిగిన పని ఎంతో చేశాను. హల్లెలూయా. వచ్చే కిందకు వచ్చి కనికరపడి చెప్పి ఏడవద్దని ఆమెతో ఉన్నారు. అందరూ ఇక్కడే ఏడవద్దని ఆమెతో. కష్టంలో ఉన్నారు ఏడుస్తారు, బాధలో ఉన్నారు ఏడుస్తారు. మనం ఏం చేయాలి? వెళ్ళి ఇంకా ఏడువమ్మ అంటామా? ఏడవద్దులేమ్మా,
కష్టాలు వస్తూ ఉంటాయి, మన దేవుడు సహాయం చేస్తాడు. చెప్పే వారంగా మనం ఉండాలి, చెప్పడానికి మనం వెళ్ళాలి. చెప్పే వారంగా ఉండాలా, చెప్పడానికి మనం తప్పక. హల్లెలూయా. ఇవాళ బావుగా నిద్రించిన పరిస్థితుల్లో ఈ దాదాపు 15 రోజులుగా మేము అక్కడే ఉంటున్నాం. ఎంతమంది దేవుని కంటే కూడా 3 మంది వచ్చారు. అట్లాగే చాలా మంది బయట వారు వచ్చి పలకరించి ఆయన సంగతులను జ్ఞాపకం చేసుకొని అక్కడ ఓదార్చి వాళ్ళ మంచి మాటలు చెప్పి బలపరిచి చక్కగా వెళ్తున్నప్పుడు అవినాభావ సంబంధం. మన మనుషులే కదండి, జంతువులు కదా, జంతువులు కూడా దానికి చాలా ప్రేమగానే ఉంటాయి. అంతే ఉండవు. ఒక కాకి చచ్చిపోతే 100 కాకులు తీసుకొచ్చి కాకి చచ్చిపోతారని లేదు. కాబట్టి అట్లా ఈ రోజు సహోదరి సహోదరుగా మరి ప్రభు ఏం చేశారంట, ఏడవద్దని చెప్పి, ఏమని చెప్పి, వాళ్ళు ఎవరైనా కష్టంలో ఉంటే మనం కూడా వెళ్ళి చేయాల్సిన పని. ఏడవద్దులేండి, తప్పక దేవుడు మనకు సహాయము చేస్తాడు, మరొక విధంగా దేవుడు మనకి తోడే ఉంటాడు చెప్పే మనసు మనం పొందాలి. ఎంత అదృష్టం అని చెబుతారు. ఏడవద్దని చెప్పి కిందకు వచ్చి దగ్గరికి వచ్చి ఏం ముట్టాడు ఆయన, పాడి అనగా నేను గతంలో చెప్పాను. అసలు ఆ ఊరు అయింది కాదు, అవునా కదా, వేరే ఊరు వేరే పని మీద వెళ్తున్నాడు ఆయన. వెళ్తుంటే దారిలో ఈ సన్నివేశం కనపడింది. వారు అన్యురాలు, వారు పాడి కట్టారు. పాడి కట్టేది అన్యులే కదా, పాడి కట్టారు. పాడి మీద తన కుమారుని తీసుకుని వెళ్తున్నారు. బాగా ఏడుస్తా ఉంది. ఆమె ఏడుస్తున్నప్పుడు ఈయన జాలి పడ్డాడు. ఆయన కనికరపడి ఆమె మీద కనికరపడి ఏడవద్దని చెప్పి, అవునా, ఇక ఆయన కష్టమేంటో అడిగి తెలుసుకొని ఖచ్చితంగా పాడిను ముట్టి పాడిని దిప్పి పాడి మీద తన బిడ్డను బ్రతికించి తల్లి చేతికి అప్పగించాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన చేయగలిగిన పని ఆయన చేశాడు. మన వల్ల అయిన పని మనం చేయాలి కదా. మనం ఏం పాడి కొట్టి మనుషులు బతికించలేకపోయినా కనీసము ఏడవద్దని చెప్పగలం కదా, కాస్త ఓదార్చగలం కదా, కాసేపు వారితో కలిసి మనం దుఃఖం పంచుకోవచ్చు కదా, పంచుకోవచ్చు లేదు. ఈ పనులు మనం చేయొచ్చు. ఎందుకంటే మన వల్ల అయిన పనులు తప్పక మనము చేసేవారు. ఎంత అదృష్టమో మన జీవితం. ఎందుకు వచ్చి అక్కడ వారికి నిలిచిరి అనగా లెగిచి కూర్చోండి మాట్లాడుకోవడం మొదలు పెట్టండి. ఎంత అదృష్టం సార్. ఈరోజు వాక్యమైన సహోదరి సహోదరుగా మన అందరి జీవితాల్లో కూడా ఈ సంగతి గుర్తుపెట్టుకొని ఓదార్చే వారంగా ఈరోజు మా వాక్యం అది. ఒకరికొకరు మనం ఏం చేసుకోవాలి, ఓదార్చుకునే వారంగా, ఆదరించే వారంగా, సహాయం చేసుకునే వారంగా, ఒకరి కన్నీరు ఒకరు తుడిచే వరకు ఉండాలంటే. ఒకరి కన్నీరు ఒకరు అంటే పొద్దున మన కన్నీరు తుడిచేవాడు కూడా కావాలి కదా. మన తుడిచేవాడు మనకు కావాలంటే ఒకరి కన్నీరు మనం తుడిస్తేనే కదా మన కోసం పరిగెత్తుకుంటారు. హల్లెలూయా. చివరి మాట కొరింథీయులకు రాసిన పత్రిక, కొరింథీయులకు రాసిన పత్రిక 2 కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం. 2 కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం. అవును. కనికరము చూపు తండ్రి. ఏ దేవుడు మన దేవుడు చెప్పండి. కనికరము చూపే తండ్రి, సమస్తమైన ఆదరణ అనుగ్రహించు దేవుడు. సమస్తమైన చెప్పాలి ఆదరణ ఇవాళ. అందుకనే దేవుని బిడ్డలుగా ఎన్నిసార్లు మనం ఆదరించబడ్డాం. మరొక మాట అంటాను, కష్ట నష్టాలు చాలా ఎదురవుతా ఉంటాయి కానీ మన జీవితంలో, కానీ ఈ రోజున దేవుడిచ్చే ఆదరణ వల్ల, దేవుడి చేత మనం ఆదరించబడుతున్నాం కనుక త్వరగా మనం ముందుకెళ్ళగలుగుతున్నారు ఈ రోజు. హల్లెలూయా. వాక్యం స్పష్టంగా ఆదరించు దేవుడు మనకు ఉన్నారు. చెప్పండి, ఆదరించు దేవుడు మనకి కనికరము చూపేది అంటే ఎంత బాగుంది ఆ మాటలో. అంటే ఆయనకే సరిపోతాయి, మనం చేయకూడదు ఆ పనులు. ఆ కనికరం మనం కలిగి ఉండకూడదా? మనం ఆదరించలేము ఉన్నారు అందరికీ. ఆ పనులు మనం కూడా చేయొచ్చు అంటున్నా. నేను మాత్రమే చేస్తాను, మీరు చేయొద్దని ఏమైనా ఆంక్షలు పెట్టాడు దేవుడు. మనం చేయమనే ప్రభు చెప్పాడు, నేర్చుకోమని ప్రభు చెప్పాడు. మీరు కూడా కనికరం కలిగి ఉండండి, మీరు కూడా ఆదరించండి, మీరు కూడా ఓదార్చండి, మీరు కూడా వెళ్ళండి. వీళ్ళ వాళ్ళ ఎవరేంటండి, ఆయన వెళ్ళి అన్యజనుల పాడి ముట్ట బిడ్డను బతికించాడు, సహాయం చేశాడు. కులమేంటి, మతం ఏంటి, వర్గం ఏంటి, వర్గం. ఈ రోజు ఎంతమంది పని చేస్తే అవుతుంది చూడండి. ఒకరికొకరు. అందుకనే ఆరాధన విషయంలో ఎవరి నమ్మకాన్ని వారు కొనసాగిద్దాం. హెల్ప్ చేసుకునే విషయంలో ప్రతి ఒక్కరికి సహాయం చేసుకోవాలి. హల్లెలూయా. ఇవాళ వరదలు వచ్చి చూడండి, ప్రపంచం మనం ముఖ్యంగా మన విజయవాడ ప్రాంతంలో వరదలు వచ్చి అంత భయంగా కొట్టుకుపోతాం. ఇవాళ అసలు చిటికెత్తే రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ స్పందించి కొన్ని 100 టన్నుల ఆహారం పంపించేశారు. విజయవాడ పంపించారు లేదా? పొలం చూశారా, మతం చూశారా, వర్ణం చూశారా? నిన్న మన సిచ్యువేషన్ చూస్తే ముస్లిం వెళ్ళి గుడిలో ఆహారం ఉంచుతున్నాడు. అసీం చూడండి అనుభవం. ముస్లిం వెళ్ళి గుడిలో ఉన్న వారికి ఆదరణ లేని వారికి ఆహారం వస్తున్నారు. ఆకలితో ఉన్న వారు చక్కగా ఆహారం తీసుకొని నమస్కారం పెడతారు ముస్లిం. ఇంకా దీంట్లో మతం ఎందుకు? అలాగే ఎంతమంది క్రిస్టియన్ వాళ్ళ మన బిడ్డలు కూడా బోల్డ్ మంది రకరకాలుగా హెల్ప్ చేసేది రోజు. వాళ్ళు అనేక సందర్భం. అందుకనే కష్టం వస్తే అందరం ఏకమైపోతారు. కులవేంటి, మతమేంటి, వర్గమేంటి రోజు. హల్లెలూయా. హెల్ప్ చేసుకోవడానికి అందరం ముందు మనం మనుషులు.
ముందు మనం ఎవరు? మనుషులు. మానవత్వం కలిగి ముందు మనం ప్రకటించాలి. తర్వాత నమ్మకాల విషయంలో ఎవరి నమ్మకాన్ని వాడు కొనసాగి, ఎవరిని బలవంతం పెట్టలేదు కదా. కాబట్టి ఆ మనసు కలిగి, ఆ లక్షణాలు కలిగి మనం నేర్చుకోగలిగితే, ప్రభు మనసు కలిగి మనం ముందుకు వెళ్ళగలిగితే అసలు ఆయనకి ఎంతో నచ్చుతాడు కోసం అని చెప్తారు. అందుకని వాక్యం చూడండి, ఆదరించేది ఏమంట, మన ప్రభు యేసుక్రీస్తు అటువంటి దేవుడిని ఎప్పుడు మనం ఏం చేయాలి చెప్పండి? ఉన్నారు అందరు ఇక్కడ. ఆ దేవుడిని ఎల్లప్పుడూ కూడా మనం స్తుతించాలి. ఆదరిస్తున్న దేవుడు కదా, కనికరం చూపిస్తున్న దేవుడు కనుక ఎల్లప్పుడూ ఆయన మనం ప్రైజ్ చేయాలి, స్తుతించాలి, మహింపరచాలి. హల్లెలూయా. ఎందుకు వస్తే అక్కడే మాట, దేవుడు అవును ఏ ఆదరణతో మమ్మల్ని ఆదరించున్నాడు, ఉన్నవారినైనను ఆదరించుటకు శక్తి గలవారు మగినట్లుగా అంతటిలో. హల్లెలూయా. దేవుడు మనల్ని ఎందుకు ఆదరిస్తాడో తెలుసా? చెప్పండి, ఎందుకు ఆదరిస్తాడంట? మనము కూడా వెళ్ళి శ్రమలో ఉన్న వారిని మనం కూడా ఆదరించాలని మనకు నేర్పడానికి. అంటే ఈ కష్టం ఉన్నప్పుడు నేను ఎలా ఆదరించానో నువ్వు కూడా నేర్చుకుని, ఎవరికి ఏ కష్టం ఉందన్నా సరే వెళ్ళిపోయింది. ఎవరికన్నా విందు జరుగుతుంటే పిలిస్తే కానీ వెళ్ళకూడదండి, కష్టం వస్తే పిలవకపోయినా వెళ్ళాలంట. అవునంటగా, విందు జరుగుతుంటే శుభకార్యం జరుగుతుంటే పిలిస్తేనే వెళ్ళాలంట. కష్టం ఉంటే పిలవకపోయినా వెళ్ళాలి. ఎవరైనా చనిపోయారు అనుకోండి, చుట్టమేంటి పక్కమంటే ఎవడే నిలిచవచ్చు. శుభకార్యం అనుకోండి, పిలిస్తేనే ఆహ్వానిస్తేనే వెళ్ళాలి. అనేది చాలా చిన్న చిన్న విషయాలు కానీ చాలా పెద్ద అనుభవం, చాలా గొప్ప అనుభవాలు అండి ఈరోజు. అందుకనే ఇవాళ అటువంటి గొప్ప దేవుడు స్తుతించబడాలి. ఎందుకు దేవుడు మనం ఆదరించాడంటే, ఎట్టి శ్రమలో ఉన్న వాళ్ళని కూడా మనం ఆదరించాలి అని దేవుడు మనకి అవకాశం ఇచ్చాడు. కాబట్టి ఇవన్నీ కూడా నేర్చుకుందాం, చాలా చక్కగా నేర్చుకుంటున్నారు. తప్పనిసరిగా ఆ ప్రకారం ముందుకెళ్ళేవారుగా ఉందాం. దేవుడు నేర్పే కొలది నేర్చుకుందాం. అవునా, మానవత్వంతో ముందుకెళ్దాం. తప్పక ఆయన సదాకాలం మనకి తోడేయడానికి అవకాశం. చివరి మాట, ప్రకటన గ్రంథం. ఎవరు చూస్తూ కానీ సమయం తక్కువ అంటే ప్రకటన గ్రంథం 7వ అధ్యాయము 13వ వచనం. పెద్దల్లో ఒకడు యోహాను గారికి దర్శనం. ప్రకటన గ్రంథం అంతా దర్శన గ్రంథమే కదా. దర్శన గ్రంథంలో యోహాను గారిని అడిగితే ఆయన అంటున్నాడు, వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారని అడిగితే నీకే తెలియదు అన్నప్పుడు యోహాను గారు అంటున్నారు, నాకు తెలియదు అయ్యా, నువ్వే చెప్పాలా. కిందకు వస్తే అక్కడ మాట, పెద్దల్లో ఒక ఆయన చెప్తున్నాడు, వీరు మహాశ్రమలలో నుండి, హల్లెలూయా, మహాశ్రమంలో నుండి వీరు వచ్చిన వారు గొర్రెపిల్ల రక్తంలో. నేను అంటాను ఒక మాట, అసలు లోకస్తుల కన్నా ఎక్కువ హెల్పింగ్ నేర్చుకుని మనలో ఉంటారు. ఎందుకంటే మాకు వాక్యం అది నేర్పింది, మొదటి తెలిసి అది నేర్చుకున్నాం. అవునా కదా, అర్థమవుతుందా? మీకు ఎక్కువ హెల్పింగ్ నేర్చుకు ఎవరిలో ఉండాలి? కుల మత వర్గాలు చూడకుండా ఎక్కువ హెల్ప్ మనం ఎక్కువ చేయాలి ఈరోజు. హల్లెలూయా. నిజంగా దేవుడు పెట్టండి, ప్రభు పెట్టండి, ఆయన మనకు నేర్పింది అదే రోజు. ఇవన్నీ మనం నేర్చుకొని రేపొద్దున ఆయన బిడ్డలంగా గొర్రెపిల్ల రక్తంలో కడకపోయి ఈ లోపల ఎన్ని కష్టాలు నిందలు అవమానాలు వచ్చినా దేవుని కోసం మనం నిలబడగలిగితే ప్రభు అంటారు ఒక రోజున ఆయనే మన ప్రతి పార్శ్వ పిల్లలను తుడిచి ఉన్నతమైన స్థానం దేవుడు మనకి ఇస్తాడంటే. హల్లెలూయా, హల్లెలూయా. చాలా ఉన్నతమైన స్థానం ప్రభు పోతున్నాడు ఈ రోజున ఈ లోకంలో బ్రతికినంత కాలం. రేపొద్దున అందుకని అన్నాను, మనం పోయే నాటికి ఒక మంచి పేరు సంపాదించుకోవాలి. కావాలా వద్దా? మంచివాడు, మంచివాడు. ముందు ఎవరైనా ఏమంటారంటే మమ్మల్ని బలకిచ్చేవారు అని చెప్తారు. అదే కదా, మనం ఎంత మంచివారమైనా ఆ పలకరు లేకపోతే మన రేటు ఆమె తెలియదు. పలకరిస్తే తెలుసుద్ది, పలకరించుకుంటున్నాం, మాట్లాడుకుంటున్నాం. రేపొద్దున టైం అయిపోయినా గట్టిగా మాట్లాడటానికి కుదరదు. ఇప్పుడు అందుకని కనపడిన వాళ్ళల్లో మనం ఏం చేయాలా? మాట్లాడితే. అందుకని చీమల దగ్గరికి పోవాలి, జ్ఞానం వస్తుంది అంటున్నాడు. ఏ ఊరు చీమని తీసుకొచ్చి ఇక్కడ పెట్టినా ఎదురు కుదిరి చీమని పలకరించుకోకుండా నిలవాలి. పలకరించుకోకుండా నిలవాలి. దేవుని బిడ్డలని మనం కూడా ఎవరితోనైనా సరే రేపొద్దు ఉంటాం పోతాం, ఆ మనిషి కనపడతాడు లేదు, పలకరిస్తే ఏం లేదు. హల్లెలూయా. ఇవన్నీ మనం నేర్చుకొని ప్రభు సంతానం ముందుకెళ్ళగలిగితే 17 వచ్చిన ప్రభు అంటున్నాడు, ఏలయనగా ఆ కష్టాలు ఈ లోకంలో అటువంటి పరిస్థితుల్లో మంచిగా జీవించిన వారు, నిజాయితీగా బ్రతికిన వారు, సహాయం చేసే మనసు కలిగిన వారు, ఎన్నో శ్రమలను గురించి ప్రభు కోసం నిలబడిన వారు. గొర్రెపిల్ల రక్తం అంటే అర్థమని తెలుసు కదా, ఆ యేసు రక్తంలో మన తమ వస్త్రాలు రుతుక్కున్నవారు, రక్షణ వస్త్రం ధరించుకున్నవారు, రక్షణ పొందిన వారు, ప్రభు కొరకు నిలబడిన వారు, హెల్ప్ చేసే మనసు కలిగిన వారు, ఇట్లాంటి సహాయం చేసేవారు ఎవరైతే ఉన్నారో ప్రభు అంటున్నారు వారందరూ కూడా గొర్రెపిల్లే వారికి కాపురే పొద్దున. ఎవరు కాపురిగా ఉంటారు? గొర్రెపిల్లే రేపొద్దున వారికి కాపురే జీవజలముల బొగ్గల యొద్దకు వారిని నడిపిస్తాడు. హల్లెలూయా. ఎక్కడ నడిపిస్తాడంట? జీవజలముల. ఇవన్నీ ఎవరికి సంభవించుకుంటా చెప్పాను, ఆ లక్షణాలన్నీ మనం కలిగి ఉన్నాం. అందుకని వాళ్ళు ఏ కష్టంలో ఉన్నా మనం చూస్తాం, మన మీద పెద్ద బాధ్యత ఉంది. ఆ బాధ్యత తప్పనిసరిగా మనం నెరవేర్చే వారికి ఉంటాం. చివరికి అక్కడ మాట, దేవుడే
బిందువును తుడిచివేయును. దేవుడే ఉన్న వాక్యంలో దేవుడే వారి కన్నుల నుండి ప్రతి బాష్ప బిందువును కూడా ఆయన తుడిచే వారంగా మనం కూడా నేర్చుకుందాం, అవలంబిద్దాం. ఎందుకంటే మన ఈ మధ్య ఎప్పుడు చెప్పాను, ముట్టుకుంటే పట్టుకుంటే రుచి చూస్తే అపవిత్రత కాదు. అవునా? మనసులో ఉన్న కల్మషం తీసేసుకుని ముందు అపవిత్రత కాదు. ముట్టుకుంటే ఏమైనా అవుతుందా? పట్టుకుంటే అలకరిస్తే ఏదో అపవిత్రత. మన ఈ మధ్య అందుకని చాలా దేవుడికి ఎంత కృతజ్ఞత చెల్లిస్తానంటే, ఎంత థ్యాంక్స్ చెప్తానంటే దేవుడికి రోజుగా కొన్ని 100 సార్లు చెప్పుకుంటా థ్యాంక్స్ ఈ కొద్ది కాలంలోనే దేవుడు ఇచ్చిన స్పష్టతను బట్టి రోజు. అందుకని సహోదరి రోజున వాక్యం అంటే మన జీవితాల్లో దేవుడే వారి కన్నుల నుండి ప్రతి బాష్ప బిందువును ఆయన చూసి. కనుక ఈరోజు మనం కూడా ప్రతి కష్టంలో ఉన్న వారి కోసం అయినా మనం ఉరుకులు పరుగులు పెట్టి మనం కూడా మన వంతు చేయగలిగితే, అలకరించగలిగితే, ప్రార్థించగలిగితే, మన వంతు హెల్ప్ చేయగలిగితే తప్పక దేవుడు మనతోనే ఉంటాడు. రాబోయే దినాలు ప్రభు చెప్పలేదు ఆ రీతిగా నడుద్దాం. అందుకనే వాక్యం ఈ రోజున మన దేవుడు మన ఓదార్చే దేవుడు, ఆదరించే దేవుడు. మనల్ని కూడా అదే నేర్చుకోమంటున్నాడు. ఓదార్చే వారిగా, ఆదరించే వారిగా ఉండండి. తప్పక సదాకాలం మన ప్రభు మనకి కన్నీరు తుడిచేవారిగా ఉండండి. లేకపోతే మన కష్టం వస్తే ఆయన మన కన్నీరు తప్పక తుడుచు. ప్రతి వాక్యం దేవుడు. ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన దయచేసి.